హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ రిమైనింగ్ కాన్సెప్ట్ చూద్దాం. ఈరోజు ఫైనల్ వీడియో. ఈరోజుతో నేను క్లాస్ని క్లోజ్ చేసేస్తాను. సో ఫస్ట్ సెక్షన్ 143 చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ అప్ ద కేస్ అండ్ గివింగ్ ద జడ్జిమెంట్. పవర్ ఆఫ్ కోర్ట్ టు ట్రయల్ కేసెస్ సమ్మరీలీ. ట్రయల్ మీన్స్ ప్రొసీజర్ టు సాల్వ్ ద కేసెస్. ట్రై ద కేసెస్ సమ్మరీలీ అంటే క్విక్గా డెసిషన్స్ ఇవ్వడం. సో ఆల్ ద అఫెన్సెస్ అండర్ దిస్ చాప్టర్ షెల్ బి ట్రైడ్ బై జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్ ఆర్ బై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్. మెజిస్ట్రేట్ మీన్ జడ్జ్ ఆర్ కోర్ట్. లోయర్ క్లాస్ ఆఫ్ కోర్ట్స్. The provision of this section 262 to 265 of the Board of Criminal Procedure shall apply to trial of offences. While the cases are tried summarily, it shall be lawful for the magistrate to pass sentence of a imprisonment for the term not exceeding 1 year and not less than 500 rupees. Whenever it is not recommended to trial the cases summarily, then detailed investigation. సో ఆల్ ద అఫెన్సెస్ అండర్ దిస్ చాప్టర్, ఈ చాప్టర్లో అన్ని అఫెన్సెస్ షెల్ బి ట్రైడ్ బై జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సాల్వ్ చేస్తాడు. ఇంకా మెట్రోపాలిటన్ సిటీస్లలో అయితే మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న మెజిస్ట్రేట్. అండ్ సెక్షన్ 262 టు 265 ఈ సెక్షన్లో ఉన్న అన్ని క్రిమినల్ ప్రొసీజర్ షెల్ అప్లై టు ట్రయల్ ఆఫ్ అఫెన్సెస్కి అప్లై అవుతాయి. వైల్ ద కేసెస్ ట్రయల్ సమ్మరీలీ ట్రయల్ చేయాలి అంటే కనుక ఆ కేసెస్ ఇంప్రిజాన్మెంట్ అనేది 1 year కంటే ఎక్కువగా ఉండకూడదు. అండ్ ఫైన్ అయితే లెస్ దెన్ 500 రూపీస్ కంటే తక్కువగా ఉండకూడదు. 500 కంటే ఎక్కువగా ఉండాలి. ఇంప్రిజాన్మెంట్ కూడా అంతే. 1 year కంటే ఎక్కువగా ఉండకూడదు. 1 year లోపు ఉండాలి. ఫైన్ అయితే కనుక 500 కంటే తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండాలి. ఒకవేళ 2 years ఇంప్రిజాన్మెంట్ అలా ఎక్కువ ఉంది అంటే అప్పుడు సమ్మరీలీగా ట్రయల్ చేయలేరు. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అవసరం. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో టైం లిమిట్ ఫర్ కన్క్లూజన్ రావడానికి టైం లిమిట్ అనేది 6 months కంటే ఎక్కువగా ఉండకూడదు. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి 6 months కంటే ఎక్కువ టైం తీసుకోకూడదు కన్క్లూజన్కి. అండ్ అలాగే కేసెస్ని ట్రయల్ చేసేటప్పుడు డే టు డే యాక్టివిటీస్లో చేస్తూనే ఉంటారు. కన్క్లూషన్ వచ్చే వరకు చేస్తూనే ఉంటారు. లేదంటే అడ్జాయిన్ చేసేసి నెక్స్ట్ డేకి టైమ్ ఇస్తారు. అడ్జాయిన్మెంట్ ఆఫ్ ద ట్రయల్ beyond the following day to be necessary reasons to be రైటింగ్లో ఉండాలి. నెససరీ రీజన్స్ అనేటివి రైటింగ్లో ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బికి చెక్ ఇచ్చాడు. ఆ చెక్ అనేది బౌన్స్ అయింది. బి వచ్చేసి కంప్లైనెంట్ అంటారు. అండ్ డి వచ్చేసి డిఫెండెంట్ అంటారు. సో బి వచ్చేసి చెక్ బౌన్స్ అవ్వడం వలన ఏకి నోటీస్ ఇచ్చి కోర్టులో కేసేసాడు. ఇప్పుడు కోర్టు డైరెక్ట్ చేస్తుంది ఏకి మనీ పే చేయి బీకి అని కోర్టు డైరెక్ట్ చేస్తుంది. అప్పుడు ఏ నాది మిస్టేక్ లేదు అని చెప్పినా కూడా మనీ పే చేయమని చెప్తుంది. సో ఇంటరిమ్ కాంపెన్సేషన్ పే చేయమని చెప్తుంది. ఇంటరిమ్ కాంపెన్సేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెక్ 10 lakhs అనుకోండి, 20% పే చేయమనిద్ది 2 lakhs. సో ఏవైనా సమ్ రీజన్స్ చూపించి రీజనబుల్గా ఉండే రీజన్స్ ఏవైనా చూపించి ఫర్దర్గా ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్,
నార్మల్గా 60 డేస్లో పే చేయమని చెప్తుంది కోర్టు. ఏవైనా రీజన్స్ చూపించడం వలన ఫర్దర్గా ఎక్స్టెన్షన్ ఒక 30 డేస్ ఇస్తుంది. సో టోటల్గా 90 డేస్ సఫిషియంట్ రీజన్స్ ఉన్నప్పుడే. తర్వాత ఏ ఒక్క లైబిలిటీ 30,000 వరకే ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ 2 lakhs పే చేశారు కదా, అందులో నుంచి 30,000ని డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ని ఏకి రిఫండ్ చేయాలి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్తో సహా ఏకి రిఫండ్ చేయాలి. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి బ్యాంక్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ ఇయర్ 2021లో ఉన్నామనుకోండి, ఆ ఇయర్ యొక్క బ్యాంక్ రేట్ ఎంత ఉంటే అంత ఇంట్రెస్ట్తో తనకి రిఫండ్ ఇవ్వాలి. సో అప్పుడు బి కూడా ఏవైనా రీజన్స్ ఏవైనా చూపిస్తే కనుక ఎన్ని రోజుల్లో రిటర్న్ ఇవ్వాలి అంటే ఇంకా 60 డేస్లో ఇవ్వాలి. ఏవైనా రీజనబుల్ రీజన్స్ చూపిస్తే ఇతనికి కూడా 60 డేస్ నార్మల్గా అండ్ అలాగే 30 డేస్ టోటల్గా 90 డేస్ టైం ఇస్తారు. సో ఇక్కడ 90 డేస్, ఇక్కడ 90 డేస్. నెక్స్ట్ అఫెన్సెస్ సెక్షన్ 147 అఫెన్సెస్ టు బి కాంపౌండబుల్. ఈ టైంలో కన్వర్షన్ ఆఫ్ ఇంప్రిజాన్మెంట్ ఇంటూ ఫైన్. అంటే చిన్న మిస్టేక్స్ ఏవైనా ఉంటే సో అప్పుడు ఇంప్రిజాన్మెంట్ని తీసేసి ఓన్లీ ఫైన్గా కన్వర్ట్ చేస్తారు. సో అవి కూడా చిన్నవిగా ఉండాలి. మిస్టేక్స్, మర్డర్ చేసి నేను అమౌంట్ పే చేస్తాను, ఇంప్రిజాన్మెంట్లో ఉండను అలా చెప్పకూడదు. రీజనబుల్గా చిన్న ఏవైనా ఉంటే సో ఆ కేసెస్లో ఇంప్రిజాన్మెంట్ని ఫైన్గా కన్వర్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఎన్ఐలో ఉన్న నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో ఉన్నవన్నీ చిన్న మిస్టేక్స్గానే కన్సిడర్ చేస్తారు. ఆల్ మిస్టేక్స్ ఇన్ ఎన్ఐ యాక్ట్ కన్సిడర్డ్ యాజ్ స్మాల్. అండ్ ఇంకొక చూద్దాం సెక్షన్ 148 పవర్ ఆఫ్ ద అపిలెంట్ కోర్ట్ టు ఆర్డర్ పేమెంట్ పెండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇక్కడ చూసాం కదా, సో బి కేసు వేసాడు కదా అమౌంట్ రాలేదని. సో అప్పుడు ఏ హైకోర్టుకి వెళ్ళాడు అనుకోండి, అక్కడ కూడా ఏం చెప్తారంటే 20% పే చేయమంటారు. ఇక్కడ 20% వేరు అండ్ అనదర్గా ఇక్కడ 20%. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs అనుకోండి, దాని మీద 20% పే చేయాలి. సో అండ్ దీనికి కూడా టైం లిమిట్ వచ్చేసి ఇందాక 60 + 30 చూసాం కదా, సేమ్ అవే ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ ఆల్టరేషన్ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెటీరియల్ ఆల్టరేషన్ ఆఫ్ ది ఎన్ఐ. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ ఆర్ ఆపరేషన్ ఆఫ్ ది ఎన్ఐ ఈజ్ చేంజ్డ్. బియరర్ టు ఆర్డర్ అలా చేంజ్ చేయడం, బియరర్ ఇన్స్ట్రుమెంట్ నుంచి ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్. సో దాన్ని మెటీరియల్ ఆల్టరేషన్ అంటారు. అలాగే రైట్స్ ఆర్ ఆబ్లిగేషన్ ఆఫ్ పార్టీస్ టు ద ఎన్ఐ చేంజ్డ్. ఎగ్జాంపుల్ చెక్ 1 lakh అనుకోండి, దాన్ని 10,000గా మార్చి ఇచ్చారు అంటే, ఎండోర్స్ చేశారు అంటే అక్కడ రైట్స్ అనేటివి చేంజ్ అవుతున్నాయి. సో మెటీరియల్ ఆల్టరేషన్ జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే మెటీరియల్ ఆల్టరేషన్ జరిగిందనుకో, when there is a material alteration, if it is not permissible by the act, and then all the persons who are not accepting or when are not authorizing the material alteration will be discharged from NI. అప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ నుంచి వాళ్ళు డిశ్చార్జ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ drawing a bill on B and it is payable to C. A directing B
టు పే టు సికి పే చేయమని ఏ డైరెక్ట్ చేస్తున్నాడు బిని. సో హోల్డర్ ఆఫ్ ద బిల్ ఇన్సర్ట్స్ ద వర్డ్ ఆన్ ఆర్డర్ ఆఫ్ ది బిల్. సో ఇన్సర్ట్ చేశారనుకో ఆన్ ఆర్డర్ ఆఫ్ ద బిల్ అని, అంటే చేంజ్ చేశారు ఏమని, సికి లేదా ఆర్డర్కి పే చేయమని. అప్పుడు ఆఫ్టర్ ఆల్టరేషన్ జరిగిన తర్వాత ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ సో ఆఫ్టర్ ఆల్టరేషన్ కూడా ఏం జరిగింది, ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్గానే చేంజ్ అయింది. ఆఫ్టర్ ఆల్టరేషన్ ఇట్ ఈజ్ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్. సో ఇట్ ఈజ్ నాట్ ఏ మెటీరియల్ ఆల్టరేషన్. సో ఇది మెటీరియల్ ఆల్టరేషన్ కాదు. నెక్స్ట్, ద హోల్డర్ ఆఫ్ ద బియరర్ చెక్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ అకౌంట్ పేయీ చెక్. బియరర్ చెక్ అకౌంట్ పేయీ చెక్ కన్వర్ట్ అయినప్పుడు. సో ఇక్కడ మెటీరియల్ ఆల్టరేషన్ అనేది ఉంది. సో ఆథరైజ్డ్ బై యాక్ట్. సో పార్టీస్ విల్ నాట్ బి డిశ్చార్జ్ అవ్వరు పార్టీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బికి చెక్ ఇచ్చాడు, బి సికి ఇచ్చాడు. సో ఏ వచ్చేసి బికి ఇచ్చేటప్పుడు నార్మల్ చెక్ ఇచ్చాడు. సో బి సికి ఇచ్చేటప్పుడు ఆ చెక్ని క్రాస్ చేసి ఇచ్చాడు. సో ఈ సిచ్యువేషన్లో రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ టు పే మనీ ఏంటంటే, ఏం చెప్తున్నాడంటే, నేను నీకు నార్మల్ చెక్ ఇచ్చా కానీ నువ్వు దాన్ని క్రాస్ చేసావు, సో అది మెటీరియల్ ఆల్టరేషన్ అవుతుంది అని చెప్తున్నాడు. నేను డిశ్చార్జ్ అయిపోతాను అని ఏ చెప్తున్నాడు. ఈవెన్ దో అది మెటీరియల్ ఆల్టరేషన్ అయినా కానీ, ఆథరైజ్డ్ బై యాక్ట్ అయినా కానీ ఏ అనే పర్సన్ డిశ్చార్జ్ అవ్వడు. ఏ మస్ట్ పే చేయాలి. అండ్ ఇంకోటి చూద్దాం, బిల్ ఈజ్ పేయబుల్ టు ఎక్స్. ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు బిల్స్ పేయబుల్ టు యాక్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్కి ఇనిషియల్గా 10,000 పే చేయాలి. తర్వాత దాన్ని చేంజ్ చేశారు, ఏమని, ఎక్స్కి వైకి పే చేయాలి అనేసి ఆల్టర్ చేశారు. సో ఎక్స్కి 5,000, వైకి 5,000 అని. ఇప్పుడు ఇది మెటీరియల్ ఆల్టరేషన్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్ రైట్స్ అనేటివి చేంజ్ అవుతున్నాయి. రైట్స్ ఆఫ్ ఎక్స్ చేంజ్ అవుతున్నాయి. నెక్స్ట్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చూద్దాం. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ప్రామిసరీ నోట్కి కానీ చెక్కి కానీ అసలు యాక్సెప్టెన్స్ అనేది అవసరం ఉండదు. అసలు ప్రామిసరీ నోట్కి యాక్సెప్టెన్స్ అనే కాన్సెప్టే రాదు. చెక్కి డీమ్డ్ యాక్సెప్టెన్స్గా తీసుకునేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బ్యాంక్ చెక్ ఇష్యూ చేసింది అంటే బ్యాంక్ ఏకి అది డీమ్డ్ యాక్సెప్టెన్స్గా తీసుకునేస్తాము. సో ఈ టూ కాన్సెప్ట్లో యాక్సెప్టెన్స్ అనేది రాదు. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో యాక్సెప్టెన్స్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ డ్రాస్ ఏ బిల్ ఆన్ బి. బి డ్రాయి, బి వచ్చేసి డ్రాయి అండ్ యాక్సెప్ట్ చేసి ఏకి ఇచ్చాడు. సో ఏం చేశాడు, ఫర్దర్గా ఎండోర్స్ చేశాడు. సో ఇక్కడ యాక్సెప్టెన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో కేసు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ డ్రాస్ ఏ బిల్ ఆన్ బి. సో ఏ వచ్చేసి డ్రాయర్, బి వచ్చేసి డ్రాయర్ అండ్ ఒక చెక్ని డ్రా చేశాడు. సో ఇన్ ద నేమ్ ఆఫ్ బి నేమ్ మీద చెక్ని డ్రా చేశాడు. కానీ ఏ బికి ఇవ్వకుండా అది ఫర్దర్గా ఎండోర్స్ చేశాడు సికి, తర్వాత సి డికి. సో సి వచ్చేసి తను ఏ ఎండోర్స్ చేసిన బిల్ తీసుకున్నాడు కదా, సో అది కూడా యాక్సెప్టెడ్ బై బి యాక్సెప్ట్ చేసిన బిల్లునే సి తీసుకున్నాడు.
సో యాక్సెప్ట్ చేసిన బిల్నే తీసుకున్నాడు కాబట్టి ఫర్దర్గా ఫైనల్గా తను డి హోల్డర్, ఫైనల్గా బిల్ ఎవరి దగ్గరికి వచ్చిందో బిని అడగొచ్చు. When accepted by B, the drawee will become acceptor. ఇది వచ్చేసి ఆఫ్టర్ బి యాక్సెప్టెన్స్ ఏ ఎండోర్స్ చేసిన కేసు ఆఫ్టర్. సో ఇప్పుడు మనము బిఫోర్ బి యాక్సెప్ట్ చేయకముందు ఏ ఎండోర్స్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. బిఫోర్ బీస్ యాక్సెప్టెన్స్ ఏ ఎండోర్స్ చేస్తే, సో బిఫోర్ బీస్ యాక్సెప్టెన్స్ ఏ ఎండోర్స్ చేస్తే ఏమిటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిల్లుని డ్రా చేశాడు. సో బి వచ్చేసి యాక్సెప్ట్ చేయకముందే దాన్ని సికి డి తర్వాత డికి ఎండోర్స్ చేశారు. సో తర్వాత డి వెళ్ళి బిని అడిగాడు. సో బి మనీ లేదు బి దగ్గర. సో అప్పుడు బి వెళ్ళి జెడ్ని అడుగుతాడు, సో నువ్వు మనీ పే చెయ్యి అని. అప్పుడు జెడ్ పే చేస్తాడు డీకి. బి జెడ్ని అడిగితే జెడ్ డీకి పే చేస్తాడు. తర్వాత జెడ్ మొత్తం ఎవ్రీథింగ్ బి దగ్గర నుంచి రికవర్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఇది బిఫోర్ బీస్ యాక్సెప్టెన్స్ ఏ ఎండోర్స్ చేసినప్పుడు ఈ సిచ్యువేషన్. నెక్స్ట్ క్యారెక్టర్స్ ఆఫ్ ది లయబిలిటీ ఆఫ్ ది డ్రావర్ విల్ బి ప్రైమరీలీ. సో ఈ కేసెస్ చూద్దాం. until it is accepted, liability of the bills of exchange will be on drawer. అది యాక్సెప్ట్ చేసేంత వరకు లయబిలిటీ వచ్చేసి డ్రావర్ మీదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వచ్చేసి ఎండోర్సర్. సో బి యాక్సెప్ట్ చేయలేదు, అలాగే జెడ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, నాట్ యాక్సెప్టెడ్. సో ఏ ఎండోర్స్ చేశాడు సికి, సి వచ్చేసి ఎండోర్సర్. తర్వాత సిడికి. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ until it is accepted by B or accepted by some person. సో ప్రైమరీ లయబిలిటీ ఎవరికి ఉండిద్ది? సో వీళ్ళకి ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ డి వచ్చేసి సిని అడగొచ్చు, సి వెళ్ళి ఏని అడగొచ్చు. ఒకవేళ డి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవుతే ప్రియర్ పార్టీస్ని ఎవరినైనా అడగొచ్చు. సో ఫస్ట్ ప్రైమరీ లయబిలిటీ ఎవరికి ఉండిద్ది అంటే ఎవరైతే బిల్లుని డ్రా చేస్తారో వాళ్ళకి ఉండేది. అంటిల్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై సమ్ పర్సన్ యాక్సెప్ట్ చేసే వరకు ప్రైమరీ లయబిలిటీ వచ్చేసి ఎవరు డ్రా చేస్తారో వాళ్ళకి ఉండిద్ది. ఎవరైతే యాక్సెప్ట్ చేశారనుకోండి అప్పుడు వీళ్ళకి ప్రైమరీ లయబిలిటీ ఉండిద్ది. యాక్సెప్ట్ చేసే వరకు తినకి, యాక్సెప్ట్ చేస్తే వీళ్ళకి ప్రైమరీ లయబిలిటీ ఉండిద్ది. ఎగ్జాంపుల్ లయబిలిటీస్. ఏ యాక్సెప్ట్ చేసి బికి ఇచ్చాడు. సో బి ఎవరిని అడగొచ్చు? ఏని అడగొచ్చు. సో తర్వాత బి మళ్ళీ సికి, సిడికి ఇలా ఎండోర్స్ చేశారనుకో, ఒకవేళ డి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అయ్యాడు అనుకోండి, సో ప్రియర్ పార్టీస్ అందరినీ అడగొచ్చు. ఎగ్జాంపుల్ బి డ్రాస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ బి, ఆన్ ఏ. బి డ్రాస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ ఏ. సో బట్ నాట్ గివెన్ టు ఏ, గివెన్ టు సి ఆర్ తర్వాత సిడి. సో బి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రా చేశాడు ఎవరి నేమ్ మీద? ఏ నేమ్ మీద. కానీ ఏకి ఇవ్వకుండా సికి ఇచ్చాడు, సి తర్వాత డికి ఇచ్చాడు. సో డ్రావర్. తర్వాత ఈ కేసులో ఏ యాక్సెప్ట్ చేస్తే గనక ఏకి ప్రైమరీ లయబిలిటీ వచ్చింది. ఒకవేళ ఏ యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, సి ఎవరి మీద కేసు వేయవచ్చు? బి మీద. సో డి సి కేసు మీద, సి మీద, బి మీద. సో యాక్సెప్ట్ చేయనప్పుడు వీళ్ళకు లయబిలిటీ, ప్రైమరీ లయబిలిటీ ఉండిద్ది.
సో ఇప్పుడు మీనింగ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ చూద్దాం. ఏ డ్రాస్ ఏ బిల్. సో బి వచ్చేసి డ్రాయి అండ్ ఏ డ్రాయర్. సో బి సైన్ చేయాలి, అలాగే యాక్సెప్ట్ చేయాలి. డెలివరీ ఆఫ్ ది యాక్సెప్టెడ్ బిల్. యాక్సెప్ట్ చేసిన బిల్ని డెలివరీ చేయాలి. ఆర్ లేదంటే నోటీస్ అయినా యాక్సెప్ట్ చేసినట్టుగా నోటీస్ ఇవ్వాలి బి. సో ఈ రెండు జరిగినప్పుడే యాక్సెప్టెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. యాక్సెప్టెన్స్ కంప్లీటెడ్. సో యాక్సెప్టెన్స్లోనే క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ ఏంటో చూద్దాం. సో జనరల్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద బిల్ వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్. ఏ క్వాలిఫికేషన్ లేకుండా యాక్సెప్ట్ చేయడం. సో ఇప్పుడు క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ అంటే సమ్ కండిషన్స్ పెట్టి క్వాలిఫై చేస్తారు. ఓన్లీ హ్యాపెనింగ్ ఆఫ్ సర్టైన్ ఈవెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ బి యాక్సెప్టెన్స్ చేసి డీకి ఇచ్చాడు, కానీ 1 lakh బిల్ అనుకోండి 10,000కే నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పడం. సో ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ ఆఫ్ క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ ఏంటో చూద్దాం. ఎఫెక్ట్స్ చూద్దాం క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్. సో ఏ డ్రాస్ ఏ బిల్ ఆన్ బి. ఏ వచ్చేసి డ్రావర్, బి వచ్చేసి డ్రాస్ ఏ బిల్ ఆన్ బి అండ్ ఎండోర్స్ టు సి టు డి. సో ఫైనల్గా హోల్డర్ ఎవరు? బిల్ హోల్డర్ డి. సో 1 lakh బిల్ని, సో ఫైనల్గా డి వెళ్ళి బిని అడుగుతాడు కదా. సో ఈ సిచ్యువేషన్లో 1 lakh బిల్ని 10,000కే యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి 10,000 ఇస్తాను అని చెప్పి బి చెప్తే సో దాన్ని క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ అంటారు. సో ఆ హోల్డర్కి ఏమిండిద్దంటే ఆబ్జెక్ట్ చేయొచ్చు. ఏమని? డిజానర్ అయిపోతుంది డ్యూ టు నాన్ యాక్సెప్టెన్స్ అని. సో ఇలా క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు బిల్ అనేది డిజానర్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో బిల్ని డ్రా చేశారు, ఏ బిల్లుని డ్రా చేశాడు, బి యాక్సెప్ట్ చేశారు, తర్వాత డీకి ఇలా ఎండార్స్ చేశారు. సో ఫైనల్గా డి వెళ్ళి బిని అడుగుతాడు కదా. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసాం కదా, 1 lakhని 10,000కి యాక్సెప్ట్ చేస్తే దాన్ని క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ అంటాడు. డి హోల్డర్ రిజెక్ట్ చేయొచ్చు, డిజానర్ అయిపోతుంది డ్యూ టు నాన్ యాక్సెప్టెన్స్ అని చూసాం కదా. సో ఈ కేసులో డి 10,000కి యాక్సెప్ట్ చేసిన దానికి ఓకే అని చెప్పాడు అనుకోండి. డి ఓకే అని చెప్పాడు అనుకోండి. సో 90,000 ఇస్తే ఓకే, ఇవ్వలేదు అంటే అడగడానికి ఛాన్స్ లేదు. ఎప్పుడు క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ని ఒప్పుకున్నప్పుడు డి 10,000కి, తర్వాత వీళ్ళని అడగడానికి ఛాన్స్ లేదు. సో క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ఆల్టరేషన్ జరిగింది అనుకోండి. ఏ డ్రాస్ ఏ బిల్ ఆన్ బి అండ్ ఎండోర్స్ సి డి. సో ఫైనల్ హోల్డర్ తిను కదా. డీకి మెటీరియల్ ఆల్టరేషన్ అయిన బిల్ వచ్చింది, ఆ విషయం డీకి తెలియదు. అప్పుడు ప్రియర్ పార్టీస్ డిశ్చార్జ్ అవ్వరు. ఒకవేళ తనకు తెలుసు అనుకోండి, యాక్సెప్ట్ చేయకూడదు. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే కనుక ప్రియర్ పార్టీస్ డిశ్చార్జ్ అయిపోతారు. ఓకే, నెక్స్ట్ డిజానర్ కేసెస్ చూద్దాం. సో డిజానర్ నాన్ యాక్సెప్టెన్స్ వల్ల అండ్ నాన్ పేమెంట్ వల్ల. సో నాన్ యాక్సెప్టెన్స్ వల్ల డిజానర్ ఎప్పుడు అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డ్రాస్ ఏ బిల్ ఆన్ బి అండ్ గివెన్ టు సి గివెన్ టు డి. సో డి వెళ్ళి యాక్సెప్టెన్స్ బిల్ని ఎవరు యాక్సెప్ట్ చేశారో వాళ్ళని అడిగితే
బి ఫెయిల్ అయ్యాడనుకో, ఇవ్వలేదనుకోండి, అప్పుడు బిల్ అనేది డిజానర్ అవుతుంది ఫర్ నాన్ యాక్సెప్టెన్స్. B fails to give acceptance to D, then it is called non-acceptance. సో నాన్ పేమెంట్ అంట, B యాక్సెప్ట్ చేశాడు ఆఫ్టర్ 3 months తర్వాత Dకి పే చేస్తాను అని. సో 3 months తర్వాత D వెళ్ళి Bని అడిగాడు, B అబ్స్కాండ్ అయిపోయాడు. సో ఇది నాన్ పేమెంట్ వల్ల డిజానర్ అయింది. సో నాన్ యాక్సెప్టెన్స్ వల్ల డిజానర్ అయ్యే కేసెస్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ డ్రావర్ draws a bill on B and given to C. So D holder, where a bill is not accepted by the drawee within 48 hours of presentment చేసిన 48 అవర్స్లో బిల్లుని యాక్సెప్ట్ చేయలేదనుకో డ్రాయి, అది డిజానర్ అవుతుంది డ్యూ టు యాక్సెప్టెన్స్ వల్ల. ఇఫ్ ఒకవేళ హోల్డర్ అలోస్ ద డ్రాయి, సో మోర్ దెన్ 48 అవర్స్కి అలో చేశాడు అనుకోండి హోల్డర్, అప్పుడు ఆల్ ద ప్రియర్ పార్టీస్ కన్సిడర్ చేయలేదు అనుకోండి, సో వీళ్ళందరూ డిశ్చార్జ్ అయిపోతారు. అండ్ ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్, ఏ డ్రాస్ ఎ బిల్, సో బి జడ్ ఇద్దరు ఉన్నారనుకోండి డ్రాయి, సో ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా కూడా ఆ బిల్ అనేది డిజానర్ అవుతుంది డ్యూ టు నాట్ యాక్సెప్టెన్స్. అండ్ ఏ డ్రాస్ ఎ బిల్ ఫిక్టీషియస్ పర్సన్, సో ఈ పర్సన్ అనే పర్సనే లేడు, సో ఫిక్టీషియస్ పర్సన్ మీద ఏ బిల్ డ్రా చేసి ఎండోర్స్ చేస్తారనుకోండి సికి డికి, సో ఈ టైంలో కూడా బిల్ అనేది డిజానర్ అవుతుంది. సో డి వెళ్ళి అడగడానికి అసలు ఆ పర్సనే లేడు కదా. అండ్ ఆల్సో ఒకవేళ డ్రాయి ఇన్కంపీటెంట్ అయినా కూడా డిజానర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ డ్రాస్ ఎ బిల్ ఆన్ మైనర్ మీద డ్రా చేసి ఎండోర్స్ చేసినా కూడా ఆ టైంలో కూడా డిజానర్ అవుతుంది. అలాగే ఎవరైనా ఇన్కంపీటెంట్, సో ఆ ఇన్కంపీటెంట్ అయిన ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ తనకి మైండ్ సరిగా లేకుండా అలా ఉన్నా కూడా, ఫస్ట్ బాగుండి తర్వాత తన మైండ్ సరిగా లేనప్పుడు కూడా డిజానర్ అవుతుంది. సో ఇన్కంపీటెంట్ అనే పర్సన్ కాంట్రాక్ట్ ఎంటర్ అయినప్పుడు తను ఇన్కంపీటెంట్గా ఉండాలి, అప్పుడు డిజానర్ అవుతుంది. సో ఆల్రెడీ తను ఇన్కంపీటెంట్ మీద డ్రా చేస్తున్నాడు కదా, ఆ టైంలో తనకి మెంటల్ కానీ సో సంథింగ్ తన మైండ్ సరిగా ఉండకూడదు, సో ఆ టైంలో తన మీద డ్రా చేసి ఎండోర్స్ చేసినా డిజానర్ అవుతుంది. అండ్ అలాగే క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్, డ్రాయి క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ ఇచ్చారనుకోండి, సో హోల్డర్ డస్ నాట్ గివ్ హిస్ కన్సెంట్, సో క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్కి కన్సెంట్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు కూడా బిల్ అనేది డిజానర్ అవుతుంది. సో డి విల్ గెట్ రైట్ టు సూ ఆల్ ద ప్రియర్ పార్టీస్. ఓకే, సో ప్రామిసరీ నోట్ చెక్కి అసలు కాన్సెప్ట్ ఆఫ్ యాక్సెప్టెన్సే ఉండదు, యాక్సెప్టెన్స్ కాన్సెప్టే ఉండదు ప్రామిసరీ నోట్కి చెక్కి. బట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్కి మాత్రం దెర్ విల్ బీ కాన్సెప్ట్ ఆఫ్ డిజానర్ ఆఫ్ నాన్ యాక్సెప్టెన్స్ అనే కాన్సెప్ట్ అనేది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి ఉండిద్ది, ప్రామిసరీ నోట్కి చెక్కి ఉండదు. సో ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రెజెంట్మెంట్, పేమెంట్ అండ్ ఇంట్రెస్ట్ చూద్దాం. ప్రెజెంట్మెంట్, సో ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రెజెంట్మెంట్, పేమెంట్, ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సెక్షన్ 61. ఫర్ ఎగ్జాంపుల్, ఏ డ్రాస్ ఎ బిల్ ఆన్ బి అండ్ గివెన్ టు సి, సి గివెన్ టు డి. సో డి వెళ్ళి బిని అడుగుతాడు కదా హోల్డర్, సో ఆ టైంలో బి ఉంటే ఓకే, బి ఫౌండ్ అయితే ఓకే. ఒకవేళ బి ఫౌండ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు
బిల్ అనేది డిజానర్ అవుతుంది. అప్పుడు డి ప్రియర్ పార్టీస్ని స్యూ చేయొచ్చు. అండ్ అలాగే అగ్రిమెంట్లో ఒకవేళ పర్టికులర్ ప్లేస్లో బిల్ని ప్రజెంట్ చేయాలి అంటే పర్టికులర్ ప్లేస్లో ప్రజెంట్ చేయాలి, అలాగే పోస్ట్ ద్వారా ప్రజెంట్ చేయాలి అంటే అలా చేయాలి. సో అకార్డింగ్ టు అగ్రిమెంట్ ప్రకారం. సో నెక్స్ట్ ప్రజెంట్మెంట్ ఆఫ్ ప్రామిసరీ నోట్ ఆఫ్టర్ సైట్ చూద్దాం. సో ఏ ప్రామిసరీ నోట్ బికి ఇచ్చాడు. సో తర్వాత రీజనబుల్ టైంలో బి ఏకి ప్రజెంట్ చేయాలి బిజినెస్ అవర్స్లో రీజనబుల్ టైంలో. ఒకవేళ ప్రజెంట్ చేయడము డిఫాల్ట్ చేశాడు అనుకోండి, సో దెర్ విల్ బి నో పార్టీ దెర్ విల్ బి టు ద లయబుల్ టు ద పర్సన్ మేక్ సచ్ డిఫాల్ట్ చేయడం వల్ల లయబిలిటీ అనేది ఉండదు. సో నెక్స్ట్ ప్రెజెంట్మెంట్ ఫర్ పేమెంట్ చూద్దాం. సో ప్రామిసరీ నోట్కి, చెక్కి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి అన్నిటికీ ప్రెజెంట్మెంట్ ఫర్ పేమెంట్కి ఉండిద్ది. ఈ రెండింటికి మాత్రం ప్రెజెంట్మెంట్ ఫర్ పేమెంట్ మాత్రమే ఉండిద్ది. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి యాక్సెప్టెన్స్ అండ్ పేమెంట్ ఉండిద్ది. కానీ కొన్ని సర్టెన్ కేసెస్లో యాక్సెప్టెన్స్ అనేది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి కూడా అవసరం లేదు. సో ప్రామిసరీ నోట్ ఈజ్ పేయబుల్ ఆన్ డిమాండ్. No time is specified and place is specified for presentment. అప్పుడు presentment for payment అనేది అవసరం లేదు, టైమ్ ప్లేస్ చెప్పలేదు. సో అలాగే ప్రామిసరీ నోట్ అనేది డిమాండ్ చేస్తే పే చేయాలి. అండ్ ప్రామిసరీ నోట్ అనేది ఫర్ పేమెంట్ కోసము బిజినెస్ అవర్స్లోనే ప్రజెంట్ చేయాలి. ఫర్ బ్యాంక్ అయితే ఇంకా బ్యాంకింగ్ అవర్స్లోనే ప్రజెంట్ చేయాలి. సెక్షన్ 72 ప్రెజెంట్మెంట్ ఆఫ్ చెక్ టు చార్జ్ ద డ్రావర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బికి చెక్ ఇచ్చాడు, బి ఎస్బీఐలో డిపాజిట్ చేశాడు. సో ఈ టైం అనేది వీళ్ళ రిలేషన్ డిఫాల్ట్ అవ్వకముందే తిను ప్రజెంట్ చేయాలి. ప్రెజెంట్మెంట్ ఆఫ్ చెక్ టు చార్జ్ ద డ్రావర్. అండ్ సెక్షన్ 73 ఏ బికి ఇచ్చాడు, బి సికి ఇచ్చాడు, సి డికి, డి వచ్చేసి ఎస్బీఐలో ప్రజెంట్ చేశాడు. ప్రెజెంట్మెంట్ ఆఫ్ చెక్ టు చార్జ్ అదర్ దెన్ డ్రావర్ కాకుండా అదర్ పర్సన్ ప్రజెంట్ చేసేటప్పుడు. సో సి డికి ఇచ్చాడు కదా, సో వీళ్ళ రిలేషన్ డిఫాల్ట్ అవ్వకముందే డి ఎస్బీఐలో చెక్ని ప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 74 ప్రెజెంట్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ పేయబుల్ అట్ ద డిమాండ్ చేస్తే పే చేయాలి అనేది సెక్షన్ 74 చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 75 ప్రెజెంట్మెంట్ బై త్రూ ఏజెంట్ ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ డిసీజ్డ్ ఆర్ అసైనీ ఆఫ్ ది ఇన్సాల్వెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఎవరికి ప్రజెంట్ చేసేది డ్రాయికి కదా, సో డ్రాయి ఎవరైనా ఏజెంట్ ఉంటే ఏజెంట్కి ప్రజెంట్ చేయాలి. ఒకవేళ డ్రాయి వచ్చేసి చనిపోయాడనుకోండి, డెడ్ అయ్యాడనుకోండి మేకర్, అప్పుడు తన లీగల్ రిప్రజెంటేటివ్స్కి ప్రజెంట్ చేయాలి. ఒకవేళ ఇన్సాల్వెంట్ అయ్యాడనుకోండి, అప్పుడు ఇన్సాల్వెంట్ అయినప్పుడు ఎవరినైనా అసైనీని అపాయింట్ చేసుకుంటారు కదా, ఆ పర్సన్కి ప్రజెంట్ చేయాలి. అండ్ సెక్షన్ 75, సో సెక్షన్ 75ఏలో ఎక్స్క్యూజ్ ఇన్ డిలే ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆర్ పేమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ డ్రాస్ ఏ బిల్ ఆన్ బి అండ్ ఎండోర్స్ డి. సో డి ప్రజెంట్ చేయాలి అని చెప్పాం కదా, ఈ ప్రజెంట్ చేసే టైంలో ఏవైనా తినకి ప్రాబ్లమ్స్ వల్ల అన్అవాయిడబుల్ రీజన్స్ ఏవైనా ఉన్నప్పుడు తనకి ఎక్స్క్యూజ్ చేయాలి. తర్వాత తను ఫర్ ఎగ్జాంపుల్ దీని కోవిడ్ పేషెంట్ అనుకోండి, సో తను వేరే స్టేట్లో ఉన్నాడు, తిను వేరే స్టేట్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇంకా తను ప్రజెంట్ చేయలేడు కదా, తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేసి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ జరిగిన తర్వాత తిను ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రీజనబుల్ టైంని క్యాలిక్యులేట్ చేసుకోవాలి.
ఓకే. వెన్ ప్రజెంట్మెంట్ ఈజ్ నాట్ నెససరీ, అసలు ప్రజెంట్మెంట్ అవసరం లేదు ఎప్పుడో చూద్దాం. ఏ డ్రాస్ బిల్ ఆన్ బి అండ్ గివెన్ టు సి, సి గివెన్ టు డి అని చూసాం కదా. సో బి ఇంటెన్షనల్గా ఏదైనా చేస్తున్నాను అనుకోండి, బిల్ని ప్రజెంట్ చేయకుండా ఉండడం కోసం ఏదైనా చేస్తున్నాను అనుకోండి, అప్పుడు బిల్ అనేది డిజానర్ అయిపోతుంది. సో ప్రియర్ పార్టీస్ని అందరినీ షూ చేయొచ్చు. అండ్ ఇంకా ఎప్పుడెప్పుడు చేయొచ్చు అంటే, బి ఏం చెప్తున్నానంటే, నా నేను బిజినెస్ ఎక్కడుందో ఆ ప్లేస్కి రా, ఇస్తాను అని చెప్తున్నాడు. సో అక్కడికి వెళ్తే అతను లేనప్పుడు ఆ సిచ్యువేషన్స్లో కూడా డిజానర్ అవుతుంది. బిజినెస్ ప్లేస్కి రమ్మని చెప్పిన, అలాగే ఏదైనా స్పెసిఫైడ్ ప్లేస్ చెప్పాడు, అక్కడికి డి వెళ్ళాడు, సో అక్కడ కూడా తను లేడనుకోండి, అప్పుడు కూడా డిజానర్ అవుతుంది. అండ్ డి కాల్ చేసి లేదా అలా వేరే అనదర్ వేలో చూస్తే అలా కూడా బి ఆన్సర్ చేయలేదనుకోండి, అప్పుడు కూడా బిల్ డిజానర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మెచ్యూరిటీ తర్వాత బిల్ని ప్రజెంట్ చేశారనుకోండి, పార్ట్ పేమెంట్ చేసేసారనుకోండి, అప్పుడు కూడా ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. మెచ్యూరిటీ తర్వాత కూడా ప్రామిస్ చేస్తున్నాడు పే చేస్తాను అని చెప్పి, అప్పుడు కూడా ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రియర్ పార్టీస్ వీళ్ళు కదా, సో వీళ్ళు వేవ్ చేసుకుంటున్నారు, క్యాన్సిల్ చేసుకుంటున్నారు. సో అప్పుడు కూడా ప్రజెంట్మెంట్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ ఏ బి మీద బిల్ డ్రా చేసి ఇస్తున్నాడు కదా, సో ఒకవేళ బి పే చేయలేదనుకోండి, నేను పే చేస్తాను అని చెప్పాడు అనుకోండి, అప్పుడు కూడా ప్రజెంట్మెంట్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ సెక్షన్ 77 ఏం చెప్తుందంటే, బ్యాంక్ టైం అయినప్పుడు బ్యాంక్ వెళ్ళి చెక్ని ఆనర్ చేసి అమౌంట్ తీసుకోడు, దానికి కాన్సెప్ట్ సెక్షన్ 77 బ్యాంక్. సెక్షన్ 78 వచ్చేసి హోల్డర్కి పే చేయాలి, పేమెంట్ హోల్డర్ అని సెక్షన్ 78 చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 79 వచ్చేసి స్పెసిఫైడ్ ఇంట్రెస్ట్ రేట్, ఎంత ఇంట్రెస్ట్ రేట్ స్పెసిఫై చేశారో బిల్ మీద ఆ రేట్తో పే చేయాలి అని సెక్షన్ 79 చెప్తుంది. నెక్స్ట్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద లయబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బీసీకి ఎండోర్స్ చేస్తున్నారు కదా, ఇలా చేస్తున్నప్పుడు సిని డిశ్చార్జ్ చేశారనుకోండి, అప్పుడు ఆల్ ద సబ్సిక్వెంట్ పార్టీస్ మొత్తం డిశ్చార్జ్ అయిపోతారు. సో ఓన్లీ వీళ్ళిద్దరికి మాత్రమే లయబిలిటీ అనేది ఉండిద్ది. సో వీళ్ళిద్దరిని మాత్రమే అడగడానికి ఛాన్స్ ఉండిద్ది. నెక్స్ట్ సెక్షన్ 42 చూద్దాం. యాక్సెప్టెన్స్ ఆఫ్ బిల్ ఈజ్ డ్రాన్ అండ్ ఫిక్టీషియస్ నేమ్ మీద బిల్ డ్రా చేశారనుకోండి, అలా డ్రా చేసి ఎండోర్స్ చేస్తే కనుక, సో టైం అయినప్పుడు డి వెళ్ళి హోల్డర్ వెళ్ళి బిని అడిగితే డ్రావర్ ఫిక్టీషియస్ అయినా కూడా డ్రాయి అనే మస్ట్ పే చేయాలి. నేను ఇందాక ఇంకో కాన్సెప్ట్ చెప్పాను ఏమని, సో బి ఫిక్టీషియస్ పర్సన్ అయ్యి తన మీద బిల్ డ్రా చేస్తే అని అప్పుడు డిజానర్ అవుతుంది. కానీ డ్రావర్ ఫిక్టీషియస్ పర్సన్ అయినప్పుడు డ్రావి మస్ట్ పే చేయాలి. సో అది సెక్షన్ 42 చెప్తుంది. సో నెక్స్ట్ డ్రావి ఇన్ కేస్ ఆఫ్ నీడ్ చూద్దాం. నీడ్ ఫర్ ఎగ్జాంపుల్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఏ డ్రాస్ అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఏ డ్రావర్ బి డ్రావి. సో బి యాక్సెప్ట్ చేయలేదనుకోండి, సి యాక్సెప్ట్ చేశారనుకోండి, సో ఎండోర్స్ చేశారు. ఫైనల్గా ఈ హోల్డర్ వెళ్ళి బిని అడుగుతాడు. సో యాక్సెప్ట్ చేయలేదనుకోండి, నెక్స్ట్ సిని అడుగుతాడు. ఓకే, ఒకవేళ సి కూడా యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు బిల్ అనేది డిజానర్ అవుతుంది. సో నెక్స్ట్ యాక్సెప్టెన్స్ ఫర్ హానర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ కేసులో ఆల్రెడీ ఇన్స్ట్రుమెంట్ మీదనే సి నేమ్ కూడా ఉండిద్ది, బి యాక్సెప్ట్ చేయకపోతే సి యాక్సెప్ట్ చేశాడు. సో
ఇక్కడ ఏ డ్రాస్ బిల్ అండ్ బి అండ్ సికి ఎండోర్స్ చేశారు సిడి. సో ఈ వెళ్ళి బిని అడిగితే తను పే చేయలేదు అనుకోండి. సో ప్రియర్ పార్టీస్ని అడుగుతారు కదా, అలా అడిగేటప్పుడు సి దగ్గరికి వెళ్ళాడు. సో సి దగ్గరికి వెళ్ళినప్పుడు తనకి జెడ్ హెల్ప్ చేస్తున్నాడు. సో నేను పే చేస్తాను, నేను యాక్సెప్ట్ చేస్తానులే అనేసి హెల్ప్ చేస్తున్నాడు. సో ఇది అనేది మస్ట్ ఇన్ రైటింగ్లో ఉండాలి. యాక్సెప్టెన్స్ అనేది రైటింగ్లో ఉండాలి. సో ఫస్ట్ ఈ యాక్సెప్ట్ చేయలేదు, ఈ బీకి ఇస్తే బి ఇవ్వలేదు కదా, సో దాన్ని నోట్ చేసుకోవాలి. నోటెడ్ నాన్ యాక్సెప్టెన్స్ అని నోట్ చేసుకోవాలి. సో లయబిలిటీస్ ఫర్ ద యాక్సెప్టర్ ఫర్ హానర్ చూద్దాం. సో ఇందాకేం చూసాము, ఏ డ్రాస్ బిల్ అండ్ బి అండ్ ఎండోర్ సి డి ఇచ్చాడు. సో ఈ వెళ్ళి అడిగితే ఇవ్వలేదనేసి ప్రియర్ పార్టీస్ని అడిగినప్పుడు సి ప్లేస్లోకి ఎవరు వచ్చారు, జెడ్ వచ్చారు కదా. సో ఇప్పుడు జెడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సబ్సిక్వెంట్ పార్టీస్కి జెడ్ రెస్పాన్సిబుల్ అవుతారు. సో డికి ఈకి అండ్ జెడ్ రైట్స్ ఏముంటాయి. సో జెడ్ ఏని అడిగే రైట్ జెడ్కి ఉండిద్ది. సో ఈ కేసులో బీది ప్రైమరీ లయబిలిటీ, తర్వాత జెడ్ది. సో నెక్స్ట్ సెక్షన్ 113 అండ్ 114 పేమెంట్ ఫర్ హానర్. సో ఇది మీరు చదవండి, ఈజీగానే అర్థమవుతుంది. సో యాక్సెప్టెన్స్ ఫర్ హానర్ చూసారు కదా, సో అలానే దీన్ని మీరు చదివే ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెక్షన్ 93 అండ్ 98 నోటీస్ ఆఫ్ ద డిజానర్. సో కేసెస్ నాట్ రిక్వైర్డ్ టు డిజానర్ నోటీస్ ఇవ్వాల్సిన కేసెస్ ఎప్పుడు అవసరం లేదు అంటే మనం చూసాం, ఏ డ్రాస్ బిల్ అండ్ బి అండ్ సి డి ఇలా ఇస్తారు అని చెప్పుకున్నాం కదా. సో పర్సన్ బి కానీ ఫైండ్ అవ్వలేదు అనుకో, అప్పుడు కూడా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ శాండ్ ఫ్రైస్ కేసెస్ చూసాం కదా, అప్పుడు కూడా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఏసిడి వీళ్ళు చెప్పారనుకోండి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేసి, వీళ్ళే చెప్పినప్పుడు కూడా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నోటింగ్ అండ్ ప్రొటెస్టింగ్ కాన్సెప్ట్ చూద్దాం. సో అప్లై నోటింగ్ అండ్ ప్రొటెస్టింగ్ అప్లై ప్రామిసరీ నోట్ అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిజానర్ అయింది అనుకోండి. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిజానర్ అయింది. సో కోర్టుకి వెళ్తాం కదా. సో కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఒక నోటింగ్ అండ్ ప్రొటెస్ట్ డాక్యుమెంట్ అనేది ఒకటి అడిగిద్ది, ఒక డాక్యుమెంట్. సో దానికోసం నోటరీ పబ్లిక్ అని ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఆ నోటరీ పబ్లిక్ వాళ్ళు ప్రొటెస్ట్ సర్టిఫై ఒక లాయర్తో అన్ని రీజన్స్ ఎందుకు డిజానర్ అయిందో, ఎప్పుడు డిజానర్ అయింది, టైమింగ్స్ అన్నీ నోట్ చేస్తారు. సో లాయర్తో సర్టిఫై చేయించి ఆ డాక్యుమెంట్ని ఇస్తారు, దాన్ని ప్రొటెస్ట్ అంటారు ఆ డాక్యుమెంట్ని. ఇది తీసుకునేసే మనం కోర్టుకి వెళ్ళాలి. సో నోటరీ పబ్లిక్ నోట్ చేసి అంత ఇన్ఫర్మేషన్ ప్రొటెస్ట్ సర్టిఫై చేయించి ఇస్తారు. అండ్ ప్రొటెస్ట్ ఫర్ బెటర్ సెక్యూరిటీ ఎప్పుడు వచ్చిందంటే ఇన్సాల్వెంట్ కేసెస్లో. ఎప్పుడైనా ఇన్సాల్వెంట్ అయ్యాడు ఆ పర్సన్ అన్నారనుకోండి, అప్పుడు ఇన్సాల్వెంట్ అయితే తన అసెట్స్ సేల్ చేసి ఏదైనా అమౌంట్ వచ్చింది కదా, ఆ అమౌంట్ అనేది బెటర్ సెక్యూరిటీ బెటర్గా అండ్ మాకు కూడా అంటే కొంతమందికి అలా ఇన్సాల్వెంట్ అయినప్పుడు కొంతమందికి ఇవ్వడం అలా జరిగిద్ది కదా. సో అప్పుడు మాకు కూడా రావాలి అని కోర్టుకు వెళ్ళినప్పుడు నోటరీ పబ్లిక్ బెటర్ ప్రొటెస్టింగ్ నోటింగ్ చేసి ప్రొటెస్టింగ్ ఫర్ బెటర్ సెక్యూరిటీ. సో ఇది తీసుకునేసి మనం కోర్టుకి వెళ్ళాలి. ఓకే, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, బాయ్.